వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. టీఎంసీ నాయకులకు ఓట్లు అంటే ఒక బెదిరింపులు అయిపోయినాయి. మమతా బెనర్జీనేమో టీఎంసీ అధికారంలోకి రాకపోతే శాంతి భద్రతలు ఉండవని, ఏం జరుగుతుందో తెలుసా అని, నాకు అంటూ ఒక వర్గం ఉందని విచ్చలవిడిగా మాట్లాడేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఆయన ఏం మాట్లాడిండో వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. আমাদের লড়াই করা দরকার চায়নার সঙ্গে, লড়াই করা দরকার আমাদের তোমার কি জানো ইংল্যান্ডের সঙ্গে, যারা আমাদের 200 বছর রাজত্ব এখানে করেছেন, যারা আমাদের শোষণ শাসন সব করেছেন। আমরা একটা জিনিসে বলবো, পড়শির সঙ্গে ভালো সম্পর্ক হোক। পড়শির সঙ্গে খারাপ সম্পর্ক যদি আমরা করি, আমরা একটা পরিবার দিয়ে যদি ভাবি, আমার পাশের বাড়ি যারা থাকবে তাদের সঙ্গে আমি যদি ভালো রিলেশন করি, ভালো সম্পর্ক থাকে, তাহলে আমাকে কিন্তু বাইরে থেকে এসে কেউ আক্রমণ করতে পারবে না। অতএব আমি একটা জিনিসে বলবো যে বাংলাদেশ পাকিস্তান আমাদের পড়শি, পড়শি বলতে আমাদের ভাই। আমাদের দেশ থেকে 2 দেশ ভাগ হয়। আমাদের লড়াই করা দরকার চায়নার সঙ্গে, লড়াই করা দরকার আমাদের তোমার কি জানো ఇంగ్లాండ్ సంగే. చూసారు కదా వీడియో. ఇది పశ్చిమ బెంగాల్ జల్పైగురి నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థికి సంబంధించింది. ఇంగ్లాండ్ చైనాతో పోరాడడానికి భారతదేశం బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లతో ఏకం కావాలట. సిగ్గున్న ఏ భారతీయుడైనా పాకిస్తాన్తో కలవాలి, పాకిస్తాన్తో స్నేహం చెయ్యాలి అని కోరుకోడు. ఒక రాజకీయ నాయకుడు కోరుకుంటాడంటే వాడి దుర్బుద్ధి ఏంటో ఆలోచించండి. బంగ్లాదేశీయులది, పాకిస్తానీయులది భారతీయుల రక్తమేనని, అందువల్ల భారతీయులు వారితో పోరాడకూడదని ఆయన అన్నారు. అమృతాన్ని చిలికే టైంలో రాక్షసులు దేవతలు వచ్చిండ్రు. తెలుసు కదా మీ అందరికీ. భారతదేశంలో ఉన్న వాళ్ళు దేవతలైతే పాకిస్తాన్లో ఉంది రాక్షస జాతి. అలాంటి రాక్షస జాతి రక్తాన్ని చూసో, లేకపోతే అయ్యో భరతమాత ముక్కలో నుంచే పోయిందా కదా అని దాన్ని హత్తుకునే ప్రయత్నం చేయకూడదు. నిలువునా విషయం, పాముకు పాలు పోసి పెంచినట్టే. అనేక సందర్భాల్లో దాన్ని చూసినాం. చూసి కూడా వాళ్ళతో ఆత్మీయంగా ఉండండి, అనురాగాన్ని పంచండి అంటే ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా? గిట్ల అడిగితే ఎవడైనా ఓటేస్తాడా? బంగ్లాదేశీయుల వలసకు బెంగాల్ ఎందుకు ప్రధాన కేంద్రంగా ఉందో ఇప్పుడైనా మీరు అర్థమవుతుంది కదా. ఇలాంటి టీఎంసీని పశ్చిమ బెంగాల్లో గద్దెదించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న ప్రతి ఓటర్కి ఉంది. దేశద్రోహానికి సంబంధిస్తున్న ఎవరినైనా సరే అధికారంలో ఉంచకూడదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.